ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేశ్వరు స్వాగతం. నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ జనవరి నెలలో రెండో భాగంలో జరుగుతున్న హోమాలు జనవరి 18వ తారీఖు శనివారం నుండి ఉదయం జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. ఈ హోమాల ప్రత్యేకత ఏమిటంటే, జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. సంవత్సర దీక్షగా మీరు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకి 2 సార్లు, ప్రతి నెల 1వ తారీఖు టారో రీడింగ్ వచ్చిన తర్వాత 16వ తారీఖు తర్వాత హోమాలు జరుగుతాయి. దీంట్లో నవగ్రహాల హోమాలు, 27 నక్షత్రాల హోమాలు, వీటితో పాటుగా మన టారో రీడింగ్లో చెప్తున్నటువంటి పరిహారాలు, 27 నక్షత్రాలకు సంబంధించిన పరిహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం, చూడండి. అలాగే కొత్తగా పాల్గొనే వాళ్ళు ఏ రకంగా పాల్గొనాలి వివరాలను కూడా చెప్తాను, చూడండి. జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనవచ్చు. ఒక మనిషికి సంవత్సరానికి 3,650 రూపాయలు. నెలకి 2 సార్లు హోమాలు జరుగుతాయి. సంవత్సరం మొత్తం మీద 24 హోమాలు జరుగుతాయి. ఈ రాజశ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు అనే ప్రత్యేక పూజలు దీంట్లో కవర్ అవ్వవు. కేవలం 24 హోమాల కోసం ఒక మనిషికి 3,650 రూపాయలు పూజా దక్షిణ. దాన్ని ఎలా చెల్లించాలి వివరాలను చివరిలో చెప్తాను, చూడండి. ఈ 15 రోజులు జనవరి 16 నుంచి 31వ తారీఖు దాకా టారో రీడింగ్లో 27 నక్షత్రాల పరిహారాలు ఏమొచ్చాయి, ఆ హోమాలు ఏం చేస్తాము చూద్దాం ఒకసారి. ముందుగా ఏమిటంటే, ఈ హోమాలు లైవ్ టెలికాస్ట్ ఇవ్వడం మూలంగా అనేక మంది మిత్రులు మెసేజ్ చేస్తున్నారు. ఈ హోమాలు చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఈ మంత్ర ప్రయోగం ఎలా చేయాలి వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈ వివరణ మూలంగా మాకు ఈ మంత్ర సాధన ఎలా చేయాలో చాలా క్లియర్గా అర్థమవుతుంది, సందేహాలు నివృత్తి అవుతున్నాయని చెప్తున్నారు. చాలా సంతోషం. ఈ హోమాలు మీరు పాల్గొనకపోయినా లైవ్ టెలికాస్ట్ చూడండి. ఆయా దేవత మంత్రాలు వినడం మూలంగా, ఆ హోమాలు చూడడం మూలంగా ఆ దేవతల అనుగ్రహం కలిగి అనేక మంత్రాల హోమాలు జరుగుతాయి. వీటిల్లో మీ అందరికి కూడా సమస్త కోరికలు నెరవేరుతాయి. వివరాలని కొత్తగా పాల్గొనే వాళ్ళు ఏం చేయాలో చివరిలో చెప్తాను. అసలు ఈ 15 రోజులు మనకు వచ్చిన పరిహార ప్రక్రియలు ఏమొచ్చాయో ఒకసారి చూద్దాం మనం. అశ్విని నక్షత్రం వారికి కృష్ణమంత్ర హోమము, భరణి నక్షత్రం వారికి భేదాళరుద్ర హోమం, కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి దత్తాత్రేయ హోమం, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి స్వర్ణాకర్షణ భైరవ హోమం, రోహిణి వారికి ప్రత్యంగిరా మంత్ర హోమం, మృగశిర వారికి వటక భైరవ హోమం 1, 2 పాదాలు, 3, 4 పాదాల వారికి దుర్గా అష్టాక్షరి హోమం, ఆరుద్ర వారికి శనిగ్రహ హోమం, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి రుద్ర దశాక్షరి, పునర్వసు 4వ పాదం వారికి మహిషమర్దిని హోమం, పుష్యం వారికి కార్తవీర్యార్జున హోమం, ఆశ్లేష నక్షత్రం వారికి చంద్రగ్రహ హోమం, మఖవారికి కూడా చంద్రగ్రహ హోమం, పుబ్బా నక్షత్రం వారికి సుదర్శన నారసింహ హోమం, ఉత్తరా నక్షత్రం వారికి దత్తాత్రేయ హోమం, ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సర్వేశ్వర హోమం, హస్తా నక్షత్రం వారికి పాశుపత సంపుటీకరణంతో వటక భైరవ హోమం, చిత్తా నక్షత్రం వారికి దత్తాత్రేయ హోమం, చిత్త 3, 4 పాదాల వారికి కుబేర హోమం, స్వాతి వారికి మణిభద్ర హోమం, విశాఖ నక్షత్రం వారికి వశ్యమాతంగి హోమం, విశాఖ నక్షత్రం వారికి 4వ పాదం వారికి దత్తాత్రేయ హోమం, అనురాధ వారికి మాతంగి, జ్యేష్ఠ నక్షత్రం వారికి భేదాళరుద్ర హోమం, మూలా నక్షత్రం వారికి పూర్వదుర్గదినాశిని మంత్ర హోమం, ఉత్తరాషాఢ వారికి మాతంగి హోమం, పూర్వాషాఢ వారికి మాతంగి హోమం, ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి పూర్వదుర్గదినాశిని హోమం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారికి నవగ్రహాల హోమం, శ్రవణం వారికి సూర్యమంత్రం, ధనిష్ట 1, 2 పాదాల వారికి వీరభద్ర హోమం, ధనిష్ట 3, 4 పాదాల వారికి దత్తాత్రేయ హోమం, శతభిషం వారికి సుబ్రహ్మణ్య హోమం, పూర్వభద్ర వారికి వటక భైరవ హోమం, పూర్వభద్ర 4వ పాదం వారికి దుర్గా హోమం, ఉత్తరాభద్ర వారికి అధర్వణ భద్రకాళి హోమం, రేవతి వారికి నక్షత్ర హోమం. ఈ హోమాలన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి శ్రేయస్సు కోరుతూ జరుగుతాయి. ఈ హోమాల్లో కొత్తగా పాల్గొనే విధి విధానాలు ఏమిటి? మీరు పుట్టిన తేదీ సమయం ఉన్నట్లయితే ఈ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు పుట్టిన తేదీ సమయం, పుట్టిన ఊరు పంపించండి. ఇదే నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ ఇదే నెంబర్కి పంపండి. స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కే. మీరు పుట్టిన తేదీ సమయం ఉంటే మీ జాతక చక్రం ప్రింట్అవుట్ పంపబడుతుంది, ప్రసాదం కూడా పంపబడుతుంది. ఒకసారి పుట్టిన తేదీ సమయం లేకపోతే మీకు మీ పేరుతో పూజ జరుగుతుంది.
మీ పూర్తి పేరు, ఇంటి పేరుతో సహా, మీ గోత్రము, మీ పూర్తి పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్తో సహా ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి. మీకు లైవ్ టెలికాస్ట్ చేస్తున్న లింక్ వస్తుంది, మీరు చూడొచ్చు. మీరు పూజలో పాల్గొన్నప్పుడు మీ గోత్రనామాలతో ముడుపు కట్టి మీ ప్రతినిధిగా ఆ ముడుపుని ఆ కలశం దగ్గర పెట్టి పూజలో ఉంచి పూజ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్లో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు అంటే జాతక సందేహాలు ఉండవు. మీది జాతక చక్రం పుట్టిన తేదీ సమయం ఉంటే జాతక చక్రం ప్రింట్అవుట్ మీకు రెఫరెన్స్ కోసం పంపబడుతుంది. జాతక చక్ర పరిశీలన కోసం రెగ్యులర్గా మన టారో రీడింగ్లో వస్తున్న నెంబర్లు ఏవైతే ఉంటాయో వాటికి సంప్రదించవలసి ఉంటుంది. 1 సంవత్సరం పాటు జరుగుతుంది. హోమ ప్రసాదం కూడా మీకు మొదటిసారి పంపబడుతుంది. ప్రతి నెల 2 సార్లు జరుగుతాయి హోమాలు. జాతకం ఉన్నవాళ్ళు, జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రత్యేకమైన కోరిక ఉన్నా, కోరిక లేకపోయినా కానీ పాల్గొనవచ్చు. ఒక సూచన ఏమిటంటే, మనం హోమంలో పాల్గొంటున్నాము, మిరాకిల్స్ జరిగిపోతుందని అనుకోవద్దు. దేవతానుగ్రహం కలుగుతుంది, నవగ్రహ అనుగ్రహం. మనం చేస్తున్న ఈ ప్రత్యేక హోమాలన్నీ కూడా ఈ దేవతల అనుగ్రహం కలిగి సకల శుభాలు పొందుతారు. 30వ తారీఖు రాజశ్యామ నవరాత్రులు ఉన్నాయి, వాటి వీడియోలు అందజేస్తాను, చూడండి. శుభం భూయాత్.